పాకల్లో ఏముంటారు? పక్కా ఇళ్లు కట్టిస్తామని నమ్మబలికారు. G+3 భవనాలు కట్టిస్తామని ఉన్న చోటు నుంచి బలవంతంగా తరలించారు. తీరా అక్కడి నుంచి వెళ్ళాక కొండను తవ్వేసి మట్టిని అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టడం సరైంది కాదని చేతులెత్తేశారు. రాఘవపురం మైనింగ్ మాఫియాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కాదేది అవినీతికి అనర్హం అంటూ 5 ఏళ్ల పాలన సాగింది అని చెప్తూ ఉంటారు. ఇది కేవలం ప్రతిపక్షాలు చెప్పే మాట కాదు. కొన్ని పనులు చూస్తుంటే ఇది నిజమే అని చెప్పక తప్పదు అనిపిస్తూ ఉంటుంది. నా వెనుకున్న ఒక కొండని పూర్తిగా తవ్వేసినవైనా మనకు అనిపిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వం G+3 అనే పథకం ద్వారా ఇల్లు కట్టిస్తామంటూ నందిగాం మండలం రాఘవాపురం దగ్గర ఎంచుకున్న ప్లేస్ ఇది. సో ఇలా తవ్వేసింది ఎలాంటి పనులు జరగట్లేదని చూసి ఆశ్చర్యపోతున్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఇంత పెద్ద కొండని తవ్వేసి వేల లోడ్ల మట్టి గ్రావెలే కానీ ఈ బ్లాస్టింగ్ తర్వాత ఇక్కడున్న ఈ మొత్తం మట్టి రాళ్ళనే కానీ కొన్ని కోట్లకి అమ్మేసి ఆ తర్వాత ఈ ఏరియాని ఇంటి స్థలానికి పనికిరాదు, ఇల్లు కట్టడానికి కన్స్ట్రక్షన్కి పనికిరాదు అంటూ మరో స్థలంలో మరో ప్రాంతంలో కోట్లు వెచ్చించి ప్లేస్ని కొని అక్కడ ఇప్పుడు కట్టడానికి పూనుకున్నారు అని ఇక్కడ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. రాఘవాపురంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత పెద్ద కొండని ఎంత ఎత్తున తవ్వేశారు, ఎన్ని వేల లోడ్స్ ఇక్కడి నుంచి వెళ్ళుంటాయి అనేది నా వెనుకున్న ఆ తవ్విన కొండను చూస్తే అర్థమవుతుంది. మనతో పాటు ఉన్నారు ఈ ప్రాంతం వాసులు. వీళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఏంటండి ఇది? సార్, నా పేరు శ్రీనివాసాచారి. నేను ఈ నందిగామ నగర పంచాయతీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని. ఈ నందిగామ నగర పంచాయతీ పరిధిలో G+3 అంటే కేవలం పేదవాడు గూడు లేని వ్యక్తికి ఇల్లు కల్పించడం అనే పథకాన్ని ఇక్కడ అధికార పార్టీకి చెందిన తెలుగుదేశం వాళ్ళు ఇది ఒక అవినీతి అడ్డాగా మార్చుకున్నారు. పేదవాళ్ళకి ఇల్లు కడటానికి ఎంచుకున్న పథకాన్ని వాళ్ళు అవినీతికి సొమ్ము చేసుకోవడానికి పథకంగా మార్చుకొని నివాసయోగ్యం కానీ ప్రజలు నివసించడానికి ఎంత మాత్రం వీలు కానీ ఇలాంటి కొండని ఇంత పెద్ద ఎత్తున తువ్వే వరకు ఇది నివాస ప్రాంతానికి యోగ్యం కాదనేది వాళ్ళకి అర్థం అవ్వలేదా? ఈ విషయం మీద మేము అనేక సార్లు మున్సిపాలిటీలో నిలదీయటం, మైనింగ్ అధికారులకు కంప్లైంట్ చేయటం, కలెక్టర్కి తెలియజేయటం, ఎన్ని రకాలుగా చేసినా అన్నిటినీ తొక్కిపట్టారు. అలాగే విజిలెన్స్ అధికారులు వచ్చి వాళ్ళకి కేటాయించిన భూమి పరిధిలో తవ్వట్లేదని, ఇతర భాగంలో కూడా తవ్వుతున్నారని, వాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువ లోతు తవ్వుతున్నారని, ఎక్కువ గ్రావెల్ బయటికి వెళ్తుందని ఎన్ని రకాల కంప్లైంట్ చేసినా వాటన్నిటినీ కూడా అధికార పార్టీ వాళ్ళు తొక్కిపట్టి మేనేజ్ చేసుకున్నారు. ఈ విధంగా సుమారు కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు. అంతేకాకుండా పేదవాడికి ఇల్లు కావాల్సిన పథకాన్ని ఇలా చేసినందువల్ల వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పడలేదు. పక్కనున్న కొన్ని మున్సిపాలిటీల్లో ఈ పాటి గృహప్రవేశాలు జరిగితే ఇక్కడ G+3 శంకుస్థాపన స్థాయిలోనే ఆగిపోయింది. కేవలం వాళ్ళు అవినీతి దోచుకోవడానికి మాత్రమే ఈ పథకం ఉపయోగపడినందువల్ల 2900 మంది లబ్ధిదారులు ఈరోజు ఇల్లు లేక మిగిలిపోయారు. అది చాలా దారుణమైన పని. అలాగే అధికార పార్టీ వాళ్ళు ఎన్ని రకాలుగా దీని మీద పోరాడినా కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా తోసిపుచ్చి దౌర్జన్యంగా ఈ ప్రాంతంలో ప్రజలు కూడా పర్యావరణానికి భంగం కలుగుద్దని చెప్పినా కానీ ఎన్ని రకాల అభ్యర్థనలు పోరాటాలన్నింటినీ తోసిపెట్టి తోలుకొని గ్రావెల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి NH వాళ్ళకి తోలుకొని దాదాపు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఎన్ని లోడ్లు ఇల్లు ఉంటాయండి అప్రాక్సిమేట్గా? ఎంతకి జరిగి ఉంటుంది విక్రయం అంటే? ఇది సుమారుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల అవినీతి జరిగిందండి ఈ ప్రాజెక్టులో. ఇక్కడ దాదాపు 2 కోట్ల రూపాయల పైచీలకు గ్రావెల్ ఇక్కడ నుంచి తవ్వుకున్నారు. సుమారుగా ఈ కొత్తగా NH వేస్తున్నారు న్యూ బైపాస్ రోడ్డు, అది మొత్తం ఈ గ్రావెల్తోనే వేశారు. ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వెంచర్లు అన్నీ కూడా దీంతోనే. ఇప్పుడు ఇది యోగ్యం కాదని మళ్ళీ ఎక్కడ కట్టడానికి పూనుకున్నారు? అది ఎంత పెట్టి కొన్నారు? ఈ ప్లేస్ మొత్తం ఇలా దోచుకోవడం పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి మళ్ళీ ఈ భూమి పనికిరాదని, నివాసయోగ్యం కాదని వాళ్లే నివేదిక ఇచ్చి మళ్ళీ ఇక్కడే ఉన్న హనుమంతపాలెంలో ఎకరా 20 నుంచి 23 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేసి దాదాపు దాన్ని కూడా 2 కోట్ల రూపాయలు ఆ స్థలం కొనుగోలుకే వెచ్చించారు. ఆ విధంగా ఇక్కడ ప్రజలకి దోచుకోవటము జరిగింది. అక్కడ ప్రజల సొమ్ముతో మళ్ళీ స్థలం కొనాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ గ్రావెల్ తవ్వుకోవడానికి ఈ ప్రాజెక్ట్ని 2 సంవత్సరాలు కొనసాగించినందువల్ల శంకుస్థాపన జరగాల్సిన గృహప్రవేశం జరగాల్సిన ప్రాజెక్టు శంకుస్థాపన స్థితిలో మిగిలిపోయింది. ఇలా అన్ని రకాలుగా ప్రజలకి నష్టం కలిగించారు. ఈ రాఘవాపురం కొండ నివాసయోగ్యంగా లేదని ముందు తెలిసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం దాచుకో అనే నినాదంతో ఇక్కడ గ్రావెల్ని కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అదేవిధంగా NH రోడ్డుకి
ఇంత గ్రావెల్ని కోట్ల రూపాయలు అమ్ముకున్నారండి. ఒకటి దాచుకో అనే నినాదం. పేద ప్రజలు ఎంతోమంది ఇల్లు లేక G+3 అనే పేరుతో చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో ఆల్రెడీ గృహప్రవేశాలు జరిగితే ఇక్కడ శంకుస్థాపనలతోనే ముగిసిపోయిందండి. ఇక ఇప్పటికీ ప్రజలు ఇక్కడ నుంచి పక్కన మళ్ళీ ఇది నివాసయోగ్యం కాదని చెప్పి మళ్ళీ పక్కన 2 కిలోమీటర్ల దూరంలో హనుమంతపాలెం అనే గ్రామంలో పొలం కొన్నారు. అది ప్రజల సొమ్ముతోనే ఒక్కొక్క 500 దగ్గర నుంచి 25,000 రూపాయల దాకా ప్రజల దగ్గర డబ్బులు కట్టించి అది స్థలం కొన్నారు. అది శంకుస్థాపనతోనే అయిపోయింది. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు, మాకు ఇంత డబ్బు కట్టించుకున్నారు, మాకు ఇంకా గృహాలు వస్తాయా రావా అని ఒక ఇబ్బందితో భయంతో బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కొలువైంది తప్ప G+3 కానీ గృహప్రవేశాలకు కానీ ఇళ్ళకి కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారు. ఇక్కడ కోట్ల రూపాయలు గ్రావెల్ని అమ్ముకొని తెలుగుదేశం ప్రభుత్వం దాచుకో అనే నినాదంతోనే 5 సంవత్సరాలు ముగిచి జరిగిందండి. ఇంత జరుగుతున్న ప్రభుత్వం దృష్టికి ఇది ప్రభుత్వమే మీద వేలెత్తి చూపిస్తున్నారు కరెక్టే, బట్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదా? 2 సంవత్సరాల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదండి. అంతా వాళ్ళ నాయకులు వాళ్ళది, మొత్తం జన్మభూమి కమిటీ వాళ్ళదే, కానీ ఎవరిని అసలు ఇటువైపు రానియటం కూడా జరగదండి. అది మొత్తం దోచుకునే పని మీద తప్పితే ఇంకోటి కాదు. విజిలెన్స్ వాళ్ళకి ప్రభుత్వ అధికారులకి మేము కంప్లైంట్లు పెట్టాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చి మేము అడ్డుకోవడానికి కూడా చాలాసార్లు ప్రయత్నించాం. కానీ అప్పుడు నివాసం ఉండటానికి సరైన ప్లేస్ అని చెప్పి మమ్మల్ని వాదించి మమ్మల్ని బయటికి పంపించే పరిస్థితులు చాలాసార్లు జరిగాయండి. విజిలెన్స్ వారికి కూడా కంప్లైంట్ చేశాం. ఎందుకంటే నివాసయోగ్యం కాదు అని ఇప్పుడు ఎందుకు తేల్చారు? దీన్ని ఏ విధమైన పారామీటర్స్ ఏంటి? ఇది కొండ ప్రాంతం, ఇక్కడ పునాదులు నిర్మిస్తే బలంగా ఉండదు, చౌడు తగిలింది, అలాగే కొండ మీద నుంచి రాళ్లు వర్షం వచ్చినప్పుడు మీద పడే అవకాశం ఉందని 2 సంవత్సరాల పాటు ఈ స్థలాన్ని తవ్వుకోవడం పూర్తయ్యాక గుర్తించారు. అలాగే విజిలెన్స్ వారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి ఇక్కడ స్థలం ఎంపిక చేసిన స్థలంలో కంటే ఎక్కువ స్థలం తవ్వారని, 26 హెక్టార్లు కేటాయిస్తే ఇంకా ఎక్కువ దూరం తవ్వారని, లోతు కూడా చెప్పిన దానికంటే ఎక్కువ తవ్వారని తేల్చిన ఆ నివేదికని మళ్ళీ 2 నెలలు తిరగకుండానే ముట్టదాఖలు చేసి మార్చి మళ్ళీ అంతా సక్రమంగానే ఉందని తవ్వకాలు కొనసాగించారు. కేవలం రాయల్టీ చెల్లిస్తున్నామని చెబుతూ వాళ్ళు ఒక్కొక్క ట్రక్కు 2,000 నుంచి లారీ 4,000 దాకా అమ్ముకొని దాదాపు కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఇది రాఘవపురంలో ఉన్న పరిస్థితి. నా వెనక చూస్తుంటే కనుక అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారిన వైనం చూస్తున్నాం. ఇది ఇల్లు లేని వాళ్ళకి G+3 అంటూ ఇల్లు కట్టించి ఇస్తామన్న పథకంతో కొన్ని ఎకరాలు ఇక్కడ సేకరించి కోట్ల విలువైన ఈ గ్రావెల్నే కానివ్వండి, లేకపోతే మైనింగ్ చేసి ఆ తర్వాత మొత్తం ఈ మట్టిని NHK కానివ్వండి, అలాగే మిగతా ప్రాంతాలకు కూడా తరలించి కొన్ని కోట్లు అవినీతికి పాల్పడ్డ విషయాన్ని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. సో పేదవాళ్ళు దీని అంతట్లో 2 ఏళ్ల సమయమే కాదు, కోట్లే కాదు, పేదవాళ్ళకి రావాల్సిన ఇళ్ళు రాకపోగా వాళ్ళకి మళ్ళీ వేరే ప్రాంతాల్లో కోట్లు వెచ్చించి మళ్ళీ ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు అనేది మాత్రం ఇక్కడ వినిపిస్తున్న మాట. నందిగాం మండలం రాఘవాపురం నుంచి కెమెరామెన్ రవితో హరి ఫర్ సాక్షి టీవీ.